హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ బోండా అనమాట. తీపి బోండా. దీనికి కావాల్సినవి 1 కప్పు బెల్లము ఇలా సన్నగా తురుముకోవాలి. అలాగే దీనిలోకి వాటర్ వేసుకొని సిమ్లో బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి. ఇలా సిమ్లో ఉంచేసి బెల్లం మొత్తం కరిగిపోయేదాకా కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ బెల్లం అంతా కరిగించుకోవాలన్నమాట. ఈ స్వీట్ బోండాలు చాలా హెల్దీ అన్నమాట. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. బాగుంటాయి, టేస్ట్ స్నాక్ ఐటెం లాగా. ఈ బెల్లం నీళ్ళు చల్లార్చుకొని మనం పిండిలో కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది సరిగ్గా సరిపోతుంది. దీనిలోకి 2 చిటికెలు సోడా ఉప్పు, అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళు కూడా ఈ గోధుమ పిండిలో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమన్నా నలకలు, డస్ట్ అలాగున్నా పోతాయి అన్నమాట. డైరెక్ట్గా వేసుకోకూడదు. ఇలా స్ట్రెయిన్ చేసుకొని మొత్తం ఈ పిండిలో వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ కప్పు గోధుమ పిండికి ఈ కప్పు బెల్లానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఎక్కువ హీట్ ఉంటే కలపలేమన్నమాట. కొంచెం గోరువెచ్చగా అయినాక పిండి కలుపుకోవాలి. ఇలా కొంచెం ముద్ద కడుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి మైసూర్ బోండా ఏ విధంగా అయితే కలుపుకుంటామో పిండి ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. అలా నేనైతే వేయలేదు. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట లేదా గంట పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఈ బోండాలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చూసారా, పైన బబుల్స్ లాగా వచ్చాయి. మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకొని పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నానేసరికి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బోండాల టైప్లో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కలర్లో వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ సెలవులకి వెళ్ళినప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండేదన్నమాట. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది స్వీట్ బోండాలు. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా అండ్ టేస్టీ స్వీట్ బోండా రెసిపీ అయితే తయారయ్యింది. పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. చూడండి లోపల ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందో, స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.